గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ ఉన్నాయి జిల్లాల వారీగా. సో అన్ని జిల్లాలకు సంబంధించిన జాబ్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు. గురుకుల, కేజీబీవి, మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని రకాల నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. మనం క్లియర్గా వన్ బై వన్ చూద్దాం. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అదేవిధంగా టెట్ ఎన్డిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కంప్లీట్గా ఫ్రీగా అందించబడతాయి. ఇక్కడ షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, కలర్ఫుల్ నోట్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి మిత్రమా, మీకు 100% యూస్ఫుల్గా అయితే ఉంటుంది. రైట్, ఇక ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, పార్ట్ టైం టీచర్లకు ఇంటర్వ్యూ ప్రకటన. జిల్లా సమన్వయ అధికారి కార్యాలయం, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 4 పాఠశాలలు, కళాశాలలో పార్ట్ టైం టీచర్ల నియామకానికి అర్హులైన మరియు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు. మేడ్చల్లో సంబంధించి ఖాళీ ఉంది, అక్కడ గర్ల్స్కి సంబంధించి గర్ల్స్ మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా జగద్గిరి గుట్టలో కూడా బాలికలకు సంబంధించి ఉంది. సో అక్కడ కూడా గర్ల్స్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్లో కో ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చును, బాయ్స్ ఆర్ గర్ల్స్. షామీర్పేటలో బాలులకు సంబంధించి ఉంది. ఇక్కడ కూడా బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చును. మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా జిల్లాలో కూడా వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. సో విద్యా అర్హతలు ఏమున్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ లెక్చరర్ మరియు స్పెషల్ టీచర్ యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీలో 50% మార్కులతో పాటు బీఎడ్ అర్హత అనేది ఉండాలి. మరియు సంబంధిత సబ్జెక్టులో కనీసం బీఎస్సీ, బీఏ, బీకామ్ డిగ్రీలో కూడా 50% మార్కులు ఉండాలి. అంటే పీజీలో 50%, డిగ్రీలో 50% మార్కులు ఉండాలి. బీఎడ్లో కూడా 50% మార్కులు, 50% డిగ్రీలో మార్కులతో పాటు బీఎడ్ అర్హత కలిగి ఉండాలి. అర్హత గల అభ్యర్థులు నేరుగా నిర్దేశించిన తేదీలో విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు, అన్ని విద్యా ధృవపత్రాలు, అనుభవ ధృవపత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు అవసరమైన ఇతర పత్రాలతో హాజరు కావాలను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని నియామకాలు సంస్థ నిర్ణయమే తుది నిర్ణయం. నోటిఫికేషన్లో పేర్కొనబడిన అంశాలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో సంస్థ నిర్ణయమే తుది నిర్ణయము. సో ఇక్కడ జూనియర్ లెక్చరర్లకు సంబంధించి 23,400 వేతనము, పీజీటీ, టీజీటీ వారికి శాలరీ 18,200, స్పెషల్ టీచర్లకు 14,200 శాలరీ అయితే ఉంది. సో ఇక్కడ టీజీఎస్డబ్ల్యూఆర్జేసి ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కిష్టాపూర్, మెడ్చల్ నియర్ పారాగావ్ బిస్కెట్ కంపెనీ. సో దానికి ఎదురుగా వేదిక ఉంది. సో మీ యొక్క అప్లికేషన్ని కూడా అక్కడే ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ దరఖాస్తులు చివరి తేదీ వచ్చేసరికి మనకు 1 జూలై సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. డెమో వచ్చేసరికి మీకు జూలై 2 రోజు డెమో 10 గంటల నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఇతర వివరముల కల్లా జిల్లా సమన్వయ అధికారి ఆఫీస్ ఏదైతే ఉందో టీజీఎస్డబ్ల్యూఆర్ఐఎస్ మెడ్చల్ మన జిల్లా అధికారిని మీరు సంప్రదించవచ్చును. సో ఇక్కడ అప్లికేషన్ వేకెన్సీస్ ఎక్కడ ఏమేమి ఉన్నాయని మెన్షన్ చేయలేదు. సో మొత్తం 4 పాఠశాలలు, కళాశాలలో వేకెన్సీస్ ఉన్నాయి. సో అందరూ మెడ్చల్ మల్కాజ్గిరి అభ్యర్థులు అందరూ ఎలిజిబులే. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం. జేఎల్ పోస్టులు ఉన్నాయి, పీజీటీ పోస్టులు ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఉన్నాయి, స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి. బట్ సబ్జెక్ట్ ఏది అనేది అయితే మెన్షన్ చేయలేదు. సో దాదాపు ఆల్ సబ్జెక్ట్ వేకెన్సీస్ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు తప్పకుండా మీ అప్లికేషన్ని జూలై 1లోగా ఇచ్చే ప్రయత్నం చేయండి. సో వేదిక ఎక్కడ అంటే టీజీఎస్డబ్ల్యూఆర్జేసి మన కిష్టాపూర్లో ఉందంట. సో అక్కడ మీ యొక్క వేదిక. సో అక్కడ మీ యొక్క అప్లికేషన్ని ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. మరిన్ని వివరాలకైతే కలెక్టర్ ఆఫీస్లో మీరు సంప్రదించండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, తెలుగు ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల స్వీకరణ. సో ఇక్కడ మిత్రమా, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి లోకల్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి దాదాపుగా మాకు 3 to 4 అవర్స్ సమయం పడుతుంది. దాదాపుగా 5కి నేను స్టార్ట్ చేస్తే మార్నింగ్ 8 వరకు. సో ఈ పేపర్లు చూడడానికే పడుతుంది. అన్ని జిల్లాలకు సంబంధించి మిగతా అన్ని పేపర్లు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా సాక్షి, నమస్తే తెలంగాణ, ఇలా చాలా న్యూస్ పేపర్లని ఉన్నటువంటి జిల్లాల వారీగా అన్ని పేపర్లు చూడడానికి ఇంత సమయం పడుతుంది. కాబట్టి సో తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి. సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. లోకల్ జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా డైలీ అప్డేట్స్ నేను ఇచ్చిన వెంటనే మీకు
నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసినటువంటి ఏ జాబ్ అప్డేట్స్ ఉన్నా మీకు మీ యొక్క జిల్లాలో ఈజీగా మీకు తెలిసిపోతుంది మిత్రమా. సో మీకు ఏ డిస్టిక్ మెయిన్ డిస్టిక్ పేపర్లలో ఒకసారి మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి డిస్టిక్ పేపర్లో న్యూస్ రాకపోయినా కొన్ని చిన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో న్యూస్ వస్తూ ఉంది మనకు లోకల్ జాబ్కి సంబంధించి. కాబట్టి వాటిని కూడా చూస్తున్నాను. దాంట్లో కూడా ఏ జాబ్ అప్డేట్స్ ఉన్నా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఒక లైక్, మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల స్వీకరణ, ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో సిరికొండ మండల కేంద్రంలో గల పిఎంశ్రీ తెలంగాణ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అని ఇచ్చారు. సో సిరికొండ మండల కేంద్రంలో గల పిఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు తెలుగు బోధించడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు అక్కడ ఈ ప్రిన్సిపల్ గారు. సో ఇక్కడ మోడల్ స్కూల్లో తెలుగు వేకెంట్ ఉంది. మీరు వచ్చేసరికి ఇక్కడ 6 నుంచి 8వ తరగతి వరకు తెలుగు బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థులు డిగ్రీతో పాటు బీఎడ్ లేదా టీపీటీ అంటే తెలుగు పండిట్ కోర్సు చేసి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 29 అంటే రేపటి వరకు అవకాశం అయితే ఉంది. సో 30 నాడు డెమో అండ్ సర్టిఫికేట్ల పరిశీలన జూన్ 30కి ఉంటుంది, గమనించండి. శాలరీ వచ్చేసరికి ఇక్కడ గంటకు 182 రూపాయల చొప్పున నెలకు 18,200 రూపాయలు చెల్లిస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది వనపర్తి జిల్లాకి సంబంధించి మిత్రమా. సో దరఖాస్తుల ఆహ్వానం, అమరచింత మండలంలోని పామిరెడ్డిపల్లె గ్రామ శివార్లో కస్తూరిబాలో విద్యార్థినులకు హిందీ బోధనకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. సో హిందీ పోస్టు వేకెంట్ ఉంది. కేజీబీవీలో మహిళలు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి సో కేజీబీవీలో హిందీ పోస్టుకు ఎలిజిబుల్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. వనపర్తి జిల్లా అమరచింత మండలము. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం. సో జనగామ జిల్లాలో చౌడారంలోని పిఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించేందుకు పీజీటీ జువాలజీ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ గారు తెలిపారు. సో జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఎడ్ బయోసైన్స్ పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులు. సో జూన్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో అభ్యర్థులకు డెమో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిత్రమా, మీ అప్లికేషన్ని కూడా ఈ చౌడారంలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ స్కూల్లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఏంటి అంటే జువాలజీ, పీజీటీ జువాలజీ ఉంది. పీజీతో పాటు బీఎడ్ కూడా ఉండాలి. సో మీ జనగామ జిల్లా అభ్యర్థులు, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకొని మోడల్ స్కూల్లో మహిళలు అండ్ పురుషులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, గమనించండి. ఇక నెక్స్ట్ మన కస్తూరిబాలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది సంగారెడ్డి జిల్లాకి సంబంధించి రేగోడు మండలం. సో రేగోడు మండలంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా బీఈడి చదివిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రేగోడు కస్తూరిబా విద్యాలయంలో ఉన్నటువంటి కళాశాలలో ఖాళీగా ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్ అదేవిధంగా ఇంగ్లీష్ అధ్యాపకులు కావాలంట. సో సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఈ ఖాళీలు ఉన్నాయి. సో సంగారెడ్డి జిల్లా మహిళా అభ్యర్థులు వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక మ్యాథ్స్ పోస్ట్ ఉంది, ఫిజిక్స్ పోస్ట్ ఉంది, ఇంగ్లీష్ పోస్ట్ ఉంది. సో ఇక్కడ ఆ నియామకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి. సో జూలై 2న ఒరిజినల్ సర్టిఫికేట్లతో రేగోడు కస్తూరిబా విద్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. జూలై 2 లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు ఏదైతే రేగోడు కేజీబీలోనే మీ యొక్క అప్లికేషన్ ఇవ్వాలి. సో అక్కడ మీకు డెమో అనేది ఒరిజినల్ సర్టిఫికేట్లతో మీరు జూన్ 2కు మీరు హాజరైతే అక్కడ మీ ఇంటర్వ్యూని తీసుకొని మీ మెరిట్ ఆధారంగా అక్కడ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సంగారెడ్డి జిల్లాకి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీజీటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఇది నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో కేంద్రంలో ఉన్న మోడల్ కళాశాలలో ఖాళీగా ఉండే పీజీటీ తెలుగు పోస్టుకు తాత్కాలిక పద్ధతిలో బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మోడల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. సో అభ్యర్థులు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో సో ఇక్కడ 29 అంటే ఈ నెల 29లో జరిగే డెమో క్లాస్కి ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. సో బీఈడీ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే పేర్కొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీలో ఒప్పంద అధ్యాపకురాలిగా హిందీ పోస్టుకు దరఖాస్తు స్వీకరించినట్లు ప్రత్యేక అధికారిని శివరంజని తెలిపారు.
వీళ్ళకు రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఈ నెల 29 రేపే చివరి తేదీ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్, హిందీ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలనుకున్న క్యాండిడేట్ ఖచ్చితంగా యాదాద్రి భువనగిరి జిల్లా అభ్యర్థులు ఈ సమస్థాన్ నారాయణపురం మండలంలో ఉన్న కేజీబీలో మీ అప్లికేషన్ని జూన్ 29 లోపు అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక అంగన్వాడీ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ వేములపల్లి మండలంలో ఉన్నటువంటి ఇక్కడ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఏ విలేజ్లో ఏ రిజర్వేషన్ ఉంది అనే అంశాలని కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ కూడా పెట్టాను నేను. ఏ విలేజ్లో ఏ రిజర్వ్ చేయబడింది, ఏ రోస్టర్ పాయింట్ ఉంది అనే అంశాలకు సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ షేర్ చేశాను. సో అక్కడ చూసుకొని మీ విలేజ్లో ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్కి అనుగుణంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇది నల్గొండ జిల్లాకి సంబంధించి. అదేవిధంగా ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. నెక్స్ట్ ఇక్కడ ఖమ్మంకి సంబంధించి ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీ మండలంలో ఉన్నట్టు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపాదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి గారు తెలిపారు. సో ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు తమ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ ఎలిజిబులే. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యా అర్హత ధృవపత్రాలతో ఒరిజినల్తో పాటు జిరాక్స్ పత్రులను కూడా దరఖాస్తుల్లో ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నటువంటి బీసీ గురుకుల ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలోనే బీసీ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం ఉంది. ఆ ఖమ్మంలోని పని దినాల వర్కింగ్ డేస్లో సో అక్కడ మీ యొక్క అప్లికేషన్ని సమర్పించాలని సూచించారు. సో సంబంధిత సబ్జెక్టులలో కనీస విద్యా అర్హత పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఎడ్ ఉత్తీర్ణత ఉండాలని తెలిపారు. సో ఇక్కడ ఏం వేకెన్సీస్ ఉన్నాయైతే మెన్షన్ చేయలేదు. బట్ మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఈ సమన్వయ అధికారి ఆఫీస్ ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి కనుక్కున్నట్లయితే మీకు అక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయనే అంశాలను వాడు మెన్షన్ చేస్తారు, బయట మెన్షన్ చేసి ఉంటుంది. సో దానికి అనుగుణంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో నేను టూ డేస్ ఉండొచ్చు మీకు అవకాశము. సో ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఎంత తొందరగా అప్లికేషన్ చేసుకుంటే అంత బెటర్ మిత్రమా. కాబట్టి ఖమ్మం జిల్లా అభ్యర్థులు డైలీ మీరు కామెంట్ చేస్తున్నారు ఖమ్మం జిల్లా అప్డేట్స్ అని. సో ఖమ్మం జిల్లాకి సంబంధించిన గురుకుల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో క్యాండిడేట్స్ తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ జిల్లా మేనేజర్ పోస్ట్ భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అని ఇచ్చారు. ఇది మహబూబాబాద్ జిల్లా. సో ఇది దేనికి మేనేజర్ అనేది స్పష్టంగా అయితే లేదు. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న ఈ జిల్లా మేనేజర్ పోస్ట్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈఎస్డి అంటే మీ సేవ అయినటువంటి హైదరాబాద్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. కమిషన్ నోటిఫికేషన్ మేరకు ఈ నియామక ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఈ పోస్ట్ పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 32,000 వేతనం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25 నుంచి వచ్చే నెల జూలై 13 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్కి ఒకసారి చూడండి. మహబూబాబాద్ జిల్లా అభ్యర్థులు ఒకసారి మీరు ఆన్లైన్లో వెళ్ళి ఈఎస్డి అని కొట్టండి. సో అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ మీ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మీకు డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత మీ క్వాలిఫికేషన్ వస్తాయి. ఒకసారి క్వాలిఫికేషన్ కరెక్ట్గా మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాకి సంబంధించి ఓదేల మండల కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ హై స్కూల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడానికి ఉపాధ్యాయులు కావాలని ప్రిన్సిపల్ గారు తెలుపుతున్నారు. ఇక్కడ పీజీటీ గణితం, ఎకనామిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలికంగా గంటల అవర్ బేస్డ్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే పీజీటీ గణితం ఎంఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి. పీజీటీ మ్యాథ్స్కి ఏమేమి ఉండాలి, ఎంఎస్సి అంటే పీజీ అండ్ బీఈడి విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికేట్లు జిరాక్స్లతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లను బయోడేటాను తీసుకురావాలని చెప్తున్నారు. జూలై 1న డెమో ఉంటుంది. సో జూలై 1న డెమో నిర్వహిస్తామని చెప్తూ ఉన్నారు. దరఖాస్తులు ఈ నెల 30 వరకు మోడల్ హై స్కూల్లో అందజేయాలని వివరాల కోసం వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారికి కాల్ చేసి అడగొచ్చు మిత్రమా. ఉన్నటువంటి ఖాళీలు అయితే ఒక పీజీటీ గణితం, ఎకనామిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో పెద్దపల్లి జిల్లా అభ్యర్థులు దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తుల ఆహ్వానం. సో ఇక్కడ జగిత్యాల జిల్లా మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ పాఠశాలలో బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు గణిత శాస్త్రం బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇక్కడ ఒక మ్యాథ్స్ పోస్ట్ వేకెంట్ ఉంది. సో ఇక్కడ జగిత్యాల జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థులు గొల్లపల్లి మండలంలో ఉన్న కేజీబీవీలో మ్యాథ్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. సో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటు బీఎడ్ ఉండాలి. టెట్ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. ఈ నెల 30 అంటే ఎల్లుండి. సో ఎల్లుండి వరకు అవకాశం ఉంది. సో రేపే మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు హాలిడే కాబట్టి రేపు అప్లికేషన్ చేయండి. ఈరోజు కూడా చేసుకోండి, ఎందుకంటే కేజీబీయూలో ఈరోజు కూడా టీచర్స్ ఉంటారు కాబట్టి మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు మిత్రమా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ బోధకులకు దరఖాస్తుల ఆహ్వానం. ప్రిన్సిపాల్ ప్రమీల గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చూసుకున్నట్లయితే మనకు రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించేందుకు అనుభవం కలిగిన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో ఇక్కడ మహిళలు పురుషులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మోడల్ స్కూళ్ళలో గమనించే ప్రయత్నం చేయండి మీరు. సో ఇక్కడ ఇంగ్లీష్ పోస్ట్ వేకెంట్ ఉంది. సో ఇంగ్లీష్ బోధించేందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఎంఏ ఇంగ్లీష్ ఉండాలి, బీఎడ్ ఉండాలి. రెండు కూడా అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, ఎంఏ ఇంగ్లీష్ అండ్ బీఎడ్లో ఇంగ్లీష్ మెథడాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోండి. ఇది రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి అప్డేట్ మిత్రమా. ఇక నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం. ఇది చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా కిందికి వస్తుందా, సోన్ మండలం అనేది నిర్మల్ జిల్లా కిందికి వస్తుందా అనేది మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది సోన్ మండలంలో ఉన్నటువంటి కేజీబీవీలో ఇంటర్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులో నర్సింగ్ పోస్టులను 2 నర్సింగ్ పోస్టులు ఉన్నాయి. బోధించేందుకు ఫ్యాకల్టీ కావాలని చెప్తున్నారు. సో నర్సింగ్ పోస్టులు బోధించేందుకు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ అర్హత కలిగినటువంటి మహిళలు ఈ నెల 29లోగా అంటే రేపటిలోగా మీరు రేపు మండే లాస్ట్ డేట్ ఉంది. సో కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సోన్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీలో వెళ్ళి మీ అప్లికేషన్ని ఇచ్చుకోండి. ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో 73 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు కలెక్టర్ గారు. సో దీనికి సంబంధించిన జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో జిల్లాల వారీగా మీ లోకల్ విలేజ్ వారీగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏమున్నాయనే అంశాలకు సంబంధించిన పీడిఎఫ్ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాలో ఈ జోగులాంబ జిల్లాలోని 3 ఐసీడీఎఫ్ ప్రాజెక్టులకు పరిధిలో ఖాళీగా ఉన్న 64 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 9 అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ గారు తెలిపారు. సో మొత్తం 73 పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సో ఇక్కడ ఐసీడీఎస్ గద్వాల అర్బన్ ప్రాజెక్టు 28 అంగన్వాడీ టీచర్ పోస్టులకు, 5 ఆయా పోస్టులకు మొత్తం 33. అదేవిధంగా మిగతా అన్ని ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి 73 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో జూన్ 29 నుంచి జూలై 8వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చును. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఈవినింగ్ నుంచి లేదా రేపు మార్నింగ్ నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ల వారీగా ఉన్న అంశాలని కూడా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో విద్యా అర్హతలు అయితే ఇంటర్ విద్యా అర్హత ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు రెసిడెన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే ఖచ్చితంగా కావాలి. సో ఇవన్నీకి సంబంధించిన అప్లికేషన్ ఎలా చేయాలనే అంశాన్ని కూడా నేను మన యొక్క యూట్యూబ్లో చేసి పెట్టాను. ఒకసారి చూసుకోండి. ఈజీగా ఫోన్లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చును. మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో కూడా నేను క్లియర్గా చెప్పాను ఆ వీడియోలో, గమనించండి. దీంట్లో మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చును. అలా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీరు అప్లికేషన్ లోకల్ విలేజ్లో ఉంటే తప్పకుండా మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం. సో భూపాలపల్లి జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇక్కడ ఎన్టీఈపీ ప్రోగ్రామ్ కింద ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ 1 ఖాళీగా ఉంది. అర్హులైన అభ్యర్థులు ప్రిస్క్రైబ్డ్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ను పూర్తి చేసి
అవసరమైన విద్యార్హతలు సర్టిఫికేట్లు జతచేసి జూలై 2 సాయంత్రం 5 గంటల్లోగా కలెక్టర్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పించాలని అయితే చెప్పారు. సో గమనించే ప్రయత్నం చేయండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభ్యర్థులు మీ ఫ్రెండ్స్ ఎవరున్నా వారికి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. సో ఇక్కడ జనగామ జిల్లాలో మనకు ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్ విధానంలో వాళ్ళు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో ఇక్కడ కొడకండ్లలో ఏఎన్ఎం పోస్ట్ ఒకటి ఉంది, జాఫర్గఢ్లో ఏఎన్ఎం పోస్ట్ ఒకటి, అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, వాచ్మెన్ ఒక పోస్టు, స్టేషన్ ఘన్పూర్ కేర్ టేకర్ కమ్ వార్డెన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, ఏఎన్ఎంకి సంబంధించి ఒక పోస్టు, బచ్చన్నపేటలో హెడ్ కుక్ ఒక పోస్టు ఖాళీగా ఉంది, అసిస్టెంట్ కుక్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు జూలై 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. మీకు జూలై 7 వరకు అవకాశం ఉంది. ఆ లోపు మీరు అప్లికేషన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. జనగామ జిల్లా అభ్యర్థులు, సో మీకు తెలిసినటువంటి జనగామ జిల్లా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నా వారికి చెప్పే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియోని ఎండ్ దాకా చూడండి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. నేను అన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరైతే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తుల ఆహ్వానం. సో ఇక్కడ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న పీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయ పోస్టులకు అవర్ బేస్డ్గా భర్తీ చేయడానికి ప్రిన్సిపల్ గారు అయితే ప్రకటన విడుదల చేశారు. సో జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్నాయి, అదేవిధంగా మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్ బిఎడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంటే ఎంఏ ఇంగ్లీష్ పోస్ట్ ఇక్కడ ఒక ఇంగ్లీష్ పోస్టు ఖాళీగా ఉంది, గమనించండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 29, సో రేపు లాస్ట్ డేట్ ఉంది, దరఖాస్తులు సమర్పించాలి. మీకు ఎంపిక విధానం అనేది జూన్ 30కు అభ్యర్థులకు డెమో అనేది నిర్వహించడం జరుగుతుంది, గమనించండి. ఈ అప్లికేషన్ని కూడా మీరు ఈ కళాశాల ఏదైతే ఉందో మా మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఎక్కడైతే ఉందో సో అక్కడికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, గమనించండి. రైట్, ఇక్కడ నల్గొండ జిల్లాకి సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది నేను మీకు ఆల్రెడీ ఆ నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడ రిజర్వ్ అయినాయి అన్ని విషయాలు నేను మీకు ఆల్రెడీ క్లియర్గా పీడిఎఫ్ మీకు పెట్టాను వాట్సాప్ గ్రూప్లో, కాబట్టి సో వాటికి సంబంధించిన అంశాలు దీంట్లో మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఆ నల్గొండ జిల్లా మిత్రులు అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అంగన్వాడీ టీచర్ల కోసం అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ తాత్కాలిక బోధన సిబ్బందికి దరఖాస్తుల స్వీకరణ. ఇది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులలో అండ్ పాఠశాల అండ్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో ఖాళీలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి తాత్కాలిక బోధన సిబ్బందిని ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో ఆ సంస్థ ఆదిలాబాద్ రీజనల్ డీసీఓ లలిత గారు ప్రకటన తెలియజేశారు. జూనియర్ లెక్చరర్కి సంబంధించి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మ్యాథ్స్కి సంబంధించి 2 పోస్టులు, బాటనీ 1, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1, తెలుగు 1, జువాలజీ 1 పోస్ట్ ఉంది, హిస్టరీకి సంబంధించి 1 పోస్టు, కామర్స్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా పీజీటీ టీజీటీ పోస్టులకు సంబంధించి దాదాపుగా 7 ఖాళీలు ఉన్నాయి. తెలుగు 1 పోస్ట్ ఉంది, మ్యాథ్స్ 3 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్కి సంబంధించి 1 పోస్టు, సోషల్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది, లైబ్రేరియన్ పోస్టు కూడా ఖాళీగా ఉన్నాయని వివరించారు. సో జేఎల్ పీజీటీ పోస్టులకు యూజీసీ గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50% మార్కులతో సబ్జెక్ట్లో పీజీలో 50% ఉండాలి, దాంతోపాటు బీఈడీ కూడా ఉండాలని చెప్తున్నారు. టీజీటీ పోస్టుకు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ అంటే డిగ్రీలో 50% మార్కులు ఉండాలి, దాంతోపాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలి. పీటీ పోస్టులకు వ్యాయామ విద్యలో 50% మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలని చెప్పారు. అంటే పీటీ పోస్టులలో 50% మార్కులతో డిగ్రీ ఉండాలి, దాంతోపాటు పీటీ సర్టిఫికేట్ ఉండాలి మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. కావున ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో తమ విద్యా అర్హతలో ధృవీకరణ పత్రాలతో జిరాక్స్ కాపీలను జత చేసి ఈ నెల 30వ తేదీ అంటే ఎల్లుండి వరకు మీకు అవకాశం ఉంది, కాబట్టి రేపే మీరు అప్లికేషన్ చేసుకోండి అందరూ. సో ఆదిలాబాద్ జిల్లా మిత్రులు తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఆదిలాబాద్ లోకల్లోనే ఈ యొక్క కేజీబీ ఈ గురుకుల ఉన్నట్టుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ మహిళా అభ్యర్థులు ఇటు పురుష అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చును. 4 గంటల్లోగా జూన్ 30 4 గంటల్లోగా డీసీఓ ఆఫీస్లో, ఈ డీసీఓ ఆఫీస్ కలెక్టర్ ప్రాంగణంలో ఉంటుంది. సో ఆఫీస్లో సమర్పించాలి మీ యొక్క అప్లికేషన్ని, గమనించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క అప్లికేషన్ని మీరు ఈ డీసీఓ ఆఫీస్లోనే సమర్పించాలి, కలెక్టర్ ప్రాంగణంలో ఉంటుంది, గమనించండి. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు మాత్రమే సదరు సబ్జెక్టులో ఏదైనా ఒక
నచ్చిన అంశంపై జూలై 2న బోధనకు సిద్ధపడి డెమోకు హాజరు కావాలి. ఇక్కడ ఎవరైతే జూన్ 30లోగా అప్లికేషన్ చేసుకుంటారో జూలై 2కు మీకు డెమో ఉంటుంది. సో ఆ రోజు డెమోకు అటెండ్ అయ్యి సో ఎవరైతే ఏ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటారో దానిపైన ప్రిపేర్ అయ్యి మీరు డెమో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. గమనించండి. సో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆదిలాబాద్ జిల్లా మిత్రులు తప్పకుండా మీ యొక్క మిత్రులకు కానీ తెలిసిన వారికి కానీ ఈ యొక్క తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో శాలరీస్ 23,400 అయితే జూనియర్ లెక్చరర్కి సంబంధించి దాంట్లో ఉంది. టీజీటీ పీజీటీకి సంబంధించి 18,200 దాకా శాలరీ ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు. సో ఈ గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి దాదాపుగా 157 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో సిఆర్టీలకు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి అయితే వాళ్ళు ప్రతిపాదనలు పంపినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఆశ్రమ పాఠశాలలు కళాశాలలకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. 157 వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్ని జిల్లాల్లో ఖాళీల సంబంధించి సిఆర్టీ పోస్టులను త్వరలోనే నోటిఫికేషన్స్ ఇస్తారు. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను మీకు మళ్ళీ అందిస్తాను. నెక్స్ట్ టీచింగ్ ఉద్యోగాలకు భారీ అవకాశం. సో మెదక్ జిల్లాకు సంబంధించి పార్ట్ టైం ఉపాధ్యాయుల నియామకం నిన్న చెప్పాను. సో ఇంకెవరైనా చూడని మిత్రులు ఉంటే చూసే ప్రయత్నం చేస్తారని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మెదక్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీలు ఉన్నాయి. సో జూలై 4 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. జూలై 6 రోజు మీకు డెమో ఉంటుంది. మెదక్ జిల్లా కలెక్టర్ దీన్ని రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఖాళీలు ఒకసారి చూసుకున్నట్లయితే మీరు జూనియర్ లెక్చరర్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, బాటనీ వేకెన్సీస్ ఉన్నాయి. పీజీటీలో వచ్చేసరికి తెలుగు కాకుండా మిగతా అన్ని సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీలో అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు మినహాయించి మిగతా అన్ని ఖాళీగానే ఉన్నాయి. టీజీటీలో తెలుగు, హిందీ, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్, పీటీ, లైబ్రేరియన్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సో మెదక్ జిల్లా అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మహిళా అభ్యర్థులు కావచ్చు, ఇటు పురుష అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చును. సో మహిళా గురుకులాల్లో మాత్రమే మహిళా అభ్యర్థుల్ని తీసుకోవడం జరుగుతుంది. మిగతా దాంట్లో ఇద్దరిని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో 26 జూన్ నుంచి 4 జూలై వరకు మీకు అవకాశం ఉంది. సో మీ యొక్క సర్టిఫికేట్స్ జిరాక్స్ పత్రాలతో దరఖాస్తులను సమర్పించాలని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు 10 గంటలకు TGSWRJC మెదక్లో ఉన్నటువంటి అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోండి. మీ యొక్క డెమో కూడా అక్కడే నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ మీరు 4 తారీఖు లోపు జూలై 4 లోపు ఈ TGSWR మెదక్ జిల్లాలో ఉన్నటువంటి TGSWRJC గురుకులాల్లో మీ యొక్క అప్లికేషన్ ఇచ్చుకోండి. దాని తర్వాత ఇంటర్వ్యూలు అనేటివి జూలై 6 రోజు డెమో ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకు మరిన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే సో తప్పకుండా ఈ నంబర్కి సంప్రదించాలని చెప్తున్నారు. సో ఈ నంబర్ని నోట్ చేసుకోండి మెదక్ జిల్లా అభ్యర్థులు. నెక్స్ట్ ఇక్కడ కేజీబీయూలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. ఖమ్మం జిల్లాకి సంబంధించి నేను మీకు చెప్పాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పీటీ పోస్ట్ వేకెంట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న మహిళా అభ్యర్థులు సో దీనిలో మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది డీసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మిత్రులు ఎవరైనా ఉంటే మీ యొక్క రాసినటువంటి టీటీసీ ఎంట్రన్స్ రాసిన అభ్యర్థులకు ఉంటే వారికి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ అండ్ లింకప్ జీకే సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగానే నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంటుంది. మనం ఆ రోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ చదివితే దానికి లింకప్గా ఉన్నటువంటి జీకే ఏముంది. సో ఈజీగా మనం ఇలా చదువుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో మంచి స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా. సో మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఎండ్ దాకా చూసినటువంటి మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేసి మన యొక్క ఛానల్ని అయితే తప్పకుండా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.